హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ యూ. అసలే తెలంగాణ ప్రభుత్వంలో అసలు ఏం జరుగుతుంది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆడవాళ్ళకి అసలు ఎటువంటి గౌరవం లేకుండా వీళ్ళకి ఎన్నో దిక్కుల అవమానాలు జరుగుతున్నాయని మనం రీసెంట్గా చూస్తున్న వార్తలను అయితే చూడొచ్చు. అసలే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సుమారుగా 15 నెలలు అయితే పూర్తవుతుంది. అసలు యూత్కి అసలు ఏం జరుగుతుంది? ఇక్కడ ఉన్న యువకులకి ఏమైనా ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? మరి దానికోసం మరి మనం పూర్తి వివరాలు చెప్పడానికి బ్రో మన పక్కన అయితే ఉన్నారు. బ్రో హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? నా పేరు ప్రణీత్, ఏబీవీపీ తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఓకే. అయితే రీసెంట్గా చూస్తే యుఎస్ సంబంధించిన మహిళల కాళ్ళు తెలంగాణ మహిళలు కడిగిపించడం అన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? మన దేశ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా అర్ధనగ్నంగా 100 మంది 10 మందిలు ఉన్న ఒక ప్లేస్లో ఒక నడవడం అనేది మనం వ్యతిరేకించాలి. ఎందుకంటే మన భారతదేశంలో స్త్రీని ఒక దేవత లెక్క పూజిస్తాం. అదే ఒక స్త్రీని ఆట బొమ్మ లెక్క ఒక 10 మంది ముంగల నడిపించడం అనేది, అది కూడా పొట్టి బట్టలలో, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. మన దేశం మనకి ముందు నుంచి నేర్పించింది ఏంటంటే అమ్మాయిలని ఫ్యాన్సీలుగా కాదు ఝాన్సీలుగా చూడాలని చెప్పేసి మన దేశంలో ప్రతి ఒక్క పౌరుడు కోరుకుంటారు. కానీ దానికి వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు పెట్టి అదే ఒక అమ్మాయిని ఝాన్సీ లాంటి అమ్మాయిలని కాస్త ఫ్యాన్సీ లాగా చేసి చూపించే విధంగా చూస్తారు. వరంగల్ కేంద్రంగా రాణి రుద్రమాదేవి ఉన్న స్థావరాల్లో ఒక మహిళలు అక్కడి నుంచి వచ్చిన విదేశీ మహిళలకి మనకు కాలు గడిగించి పెట్టిరు. దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఎందుకంటే మన దేశంలో ఆడపిల్లలకి మనము ఒక దేవత లెక్క పూజిస్తాం, కానీ పరాయి దేశం వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మన దేవతలతో కాలు గడిగించినట్టు అని నేను చెప్పి దీన్ని తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక 15 సంవత్సరాలు గడుస్తుంటే ఇప్పటివరకు ఒక స్కాలర్షిప్ లేదు, ఒక ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఇంకొక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేదు. అలాంటి రాష్ట్రంలో నేను ఎందుకు చదువుతున్నా అని చెప్పేసి చాలా సిగ్గుచేటుగా ఉంది. ఇక్కడ ఒక ఉద్యమాల గడ్డ ఉస్మానియాలో ఎన్నో ఉద్యమాలు చేస్తూ వచ్చిన తెలంగాణకి అప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం అట్లే ఉంది, ఈ ప్రభుత్వం అయితే ఇంకా దారుణంగా ఉంది. బ్రో మరో విషయం బ్రో, రీసెంట్గా మనకి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా తెలంగాణ ప్రభుత్వం అన్నది ఎంత అప్పుల్లో కూరుకుపోయింది, ఒకవేళ దీనికి అప్పు ఇవ్వచ్చన్నా సరే ఎవరు ముందుకు రావట్లేదు, నాకు ఎంతో భయం వేస్తుంది, నేను ఒక ఇంటికి పెద్దగా ఉన్నా సరే నాకు ఈ అప్పు అసలు ఎలా తేవాలన్నది కూడా నాకు తెలియట్లేదు అంటున్నారు. మరి దీనికోసం మీరు ఏమంటారు? అంటే అంత పెద్ద హోదాలో ఉండి ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ మనకి నేను ఇందాకనే చెప్పాను కదా, అక్కడ ఒక 35 కోట్లు పెట్టి దాదాపు ఈ మిస్ వరల్డ్ పోటీలకి ప్రభుత్వ ఎస్టిమేట్ ఖర్చు 200 కోట్లు. 200 కోట్లు పెట్టి ఒక మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడానికే నీకు అప్ప ఏడికెళ్ళి పుట్టింది. అవైతే ఆయన జేబులకి వెళ్ళి ఆయన ఇంట్లోకి వెళ్ళి అయితే తీసుకొస్తలేడుగా, గాంధీ భవన్లోకి వెళ్ళి. కానీ ఇప్పుడు అందరు మైక్ల ముందుకు వచ్చి ఏమంటారు, తెలంగాణ రాష్ట్రం పరువు తీసే విధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండి నేను ఇంటికి పెద్ద, నాకు పైసలు పుడతలేవు, ఎడికన్నా పోతే ఇజ్జత్ పోతుంది, రాణిస్తలేడు అని చెప్పి చెప్తుర్రు. అక్కడ నన్ను ఢిల్లీకి ఎందుకు రాణిస్తలేడంటే సుట్కేట్లో తీసుకొస్తలేడు అని చెప్పి రాణిస్తలేరేమో, దాని గురించి చెప్తున్న ముచ్చట కాస్త ఇక్కడ ప్రజలకు ఏమని చెప్తుండంటే బ్యాంకులలో లోన్ ఇస్తలేరని చెప్తుండు. మీరు ఒక తెలంగాణ యువకుడుగా సుమారుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 15 నెలలు పూర్తవబోతుంది. మరి ఈ 15 నెలల్లోనే మీకు ఏమైనా చేంజెస్ కనిపించినాయంటే మెయిన్గా మీ యువకులకి ఎవరికైనా సరే జాబ్స్ కానీ ఏమైనా కానీ వచ్చినాయి, మీకు అభివృద్ధి ఏమైనా కనిపిస్తుంది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొన్ని జాబ్ నోటిఫికేషన్ వచ్చినది కరెక్టే, వాస్తవమే, జాబ్స్ కూడా చేస్తున్నారు. కానీ ఆ యువకులు జాబ్ చేయాలంటే ముందుగా కావాల్సింది ఆ డిగ్రీ అయిపోయిన సర్టిఫికేట్. కానీ డిగ్రీ అయిపోయిన సర్టిఫికేట్ కావాలంటే నాలాంటి మధ్యతరగతి విద్యార్థులు కొన్ని 100 మంది కొన్ని 1000 మంది అక్కడ ఇక్కడ మన మారుమూల ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. అలాంటి ఒక విద్యార్థులు ఈరోజు వాళ్ళు ఫీజు కట్టలేక ఒక దోస్తుల్లోనో బీటెక్ ఎంసెట్ రాసో అడ్మిషన్ తీసుకురు. ఎందుకు తీసుకురు అంటే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందనే అంశం మీద. అదే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాక ఈరోజు ఆ సర్టిఫికేట్లు తీసుకోలేక ఎగ్జామ్లో కూడా అప్లై చేయని పరిస్థితి. ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్లు ఇస్తున్నంటున్నారు కదా, జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చే దేవుడరుగా ఫస్ట్ నీకు సర్టిఫికేట్లు చేతిలో వస్తున్నాయి కదా, నువ్వు జాబ్లోకి అప్లై చేసుకుంటావు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే గత ప్రభుత్వాలు చేసిన పొరపాట్లని ఇంకా రెట్టింపు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త గవర్నమెంట్ వచ్చి సంవత్సరంన్నరైనా కూడా ఎటువంటి అభివృద్ధి పనులు కానీ ఎటువంటి చేయక ఆ పనికిరాని 6 హామీలు తెచ్చి గ్యారెంటీలు తెచ్చి ప్రజలకు ఆ ఒక మహిళలకు ఉచిత బస్సు అని చెప్పేసి రైతులకు నెరవేరని హామీలతో మరీ రాష్ట్రాన్ని మరీ దరిద్రం పాలు మరీ అఘోర పరిస్థితి చేసిన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పాలించే హక్కు అయితే నాకైతే తెలుసు, నైతిక హక్కు అయితే లేదు. గతంలో చేసిన కేసీఆర్ ప్రభుత్వం కన్నా మరీ దిగజారిపోయి ఆయన 5 సంవత్సరాల్లో తెచ్చిన వ్యతిరేకత అయిన సంవత్సరంలోపు మరీ ప్రజల నుండి మరీ ఇంత తొందరగా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏదైతే ఎటువంటి అభివృద్ధికి నోచుకోక
మొన్న ఏదో ప్రెస్ మీట్లో అది ఏమో బహిరంగ సభలో దాన్ని ఏమంటారు, నాకు అప్పు పుట్టలేదు. అప్పు పుట్టడం అంటే నువ్వు ఏదైనా తెలంగాణ రాష్ట్రానికి ఏదైనా అభివృద్ధి పనులు చేస్తే తప్ప ఎవరు ఇస్తారు అప్పు నీకు? ఏదైనా అభివృద్ధి కార్యక్రమాన్ని అసలు ఈ మన అమలు కాని 6 గ్యారెంటీలు తెచ్చి తెలంగాణ ప్రజలతోటి కల్లిబొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ప్రభుత్వాన్ని గద్దెనెక్కిన రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు సంపదను క్రియేట్ చేయాలి. క్రియేట్ చేస్తే కానీ అభివృద్ధి నడపలేవు. నువ్వు మహిళల ఉచిత బస్సు అని చెప్పేసి, విద్యార్థులకు గ్యారంటీ కార్డులు అని చెప్పేసి, తర్వాత అన్ని పనికిరాని సాధ్యం కానివని తెచ్చి ఈ తెలంగాణ ప్రజలను అఘోర పరిస్థితి చేసిన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి. లేకపోతే ప్రభుత్వం ఎటువైనా మన అభివృద్ధి పనులను చేసి ప్రజలను ఆదుకోవాలి. ఒకటైతే రైతులు రుణమాఫీ అంటున్నారు. రుణమాఫీ అంటే నేను కూడా రైతు కుటుంబం చేస్తాను. మాకు 4 లక్షల రైతు రుణమాఫీ ఒక్కసారి కూడా కాలే. 1000 మంది కుటుంబం ఒక ఊర్లో ఉంటే సుమారుగా 10 మందికి అయిందేమో. ఏంటి 1000 మందిలో 10 మందికి అయిందా? 1000 కుటుంబాలు ఉంటే 10 కుటుంబాలు కూడా సరిగా రుణమాఫీ కాలే. అలాంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలోకి. అన్న మరో విషయం అన్న, ఇప్పుడుకొచ్చి మెయిన్గా చూసుకుంటే ఏవైతే ఈ సూపర్ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఈ 6 గ్యారెంటీలు కూడా ఏవి అమలు అవ్వలేదని ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం ప్రతిదీ కూడా అమలు అవుతుందని కూడా వాళ్ళు చెప్తున్నారు మీడియా ముందుకు వచ్చి. దీనికోసం మీరేమంటారు? ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు కాలేదని చెప్పేసి ఓట్లేసిన ప్రజలే ఒప్పుకున్నప్పుడు ఈ ఎమ్మెల్యేలు గెలిచి వీళ్ళ అహంబాటంతో చెప్పడం వీళ్ళే ఇప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి అప్పు పూడతలేదని ఆయన సెల్ఫ్ అవుట్ అయ్యిండు. అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ విధంగా అయితే వాళ్ళని ఊర్లో ఉరికించి కొడతారు. వాళ్ళ ప్రొటెక్షన్ కోసం వాళ్ళు ఏదో వాళ్ళని కవర్ చేసుకోలేక వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ఇజ్జ తీసుకోకుండా వాళ్ళ కాపాడుకోనిక తప్ప వాళ్ళ ఉనికిని కోల్పోకుండా వీళ్ళు చేస్తున్న మన మేకపోతు గాంభీర్యం తప్ప ఏం లేదు వీళ్ళది. మరి ఇప్పుడు ఇలాగే కొనసాగుతుంటే మరి ప్రజల్లో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఈ కుర్చీ ఇంకొక 15 ఏళ్ళు మళ్ళీ నా కిందే ఉంటుందని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. మరి నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం అంటే వాళ్ళు మేము 15 సంవత్సరాలు ఉంటాం, 10 సంవత్సరాలు సిగ్గుచెడు జనాలు చూసి నవ్వుతురు. ఇప్పుడు ఏ పల్లెలో పోయినా ఏ గ్రామాల్లో వెళ్ళినా మీరు మీడియాలో అడగండి, వాడిని తిట్టని వాడలేడు. వాళ్ళ కార్యకర్తలే ఈ రోజుల్లో ఊర్లలో తిరిగే పరిస్థితి లేదు. వాళ్ళని ఉరికించి కొడుతురు సిగ్గు లేకుండా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని రోజులు మమ్మల్ని ఇంకా నిండా ముంచిందని చెప్పేసి అసలు రైతులు అసలు మాకు రుణమాఫీ రాక, రైతు బంధు రాక, పనిముట్లలో ఇప్పుడు సబ్సిడీ ఇస్తారు. ఆ పనిముట్లు కూడా ఇప్పుడు రావట్లేదు. ఏ పల్లెకి వెళ్ళినా వాళ్ళు ఉరికించి కొడతారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ప్రత్యేకంగా విద్యార్థులకు రియంబర్స్మెంట్ లేక విద్యార్థులకు స్కాలర్షిప్లు లేక, తర్వాత యూనివర్సిటీలలో టీచింగ్ నాటి గత ప్రభుత్వాలు అదే మభ్యపెట్టి ఓట్లు వేసుకుని ఈ ప్రభుత్వం కూడా మేము విద్యార్థులకు అది చేసి ఓట్లు వేయించుకున్నారు. యూనివర్సిటీ కేంద్రాలలో కూడా విద్యార్థులకు ఫెలోషిప్లు కానీ, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు కానీ ఎటువంటి చెయ్యకుండా వీళ్ళు కాలయాపన చేస్తున్నారు తప్ప ఈ తెలంగాణ ప్రభుత్వం చేసింది ఏం లేదు ప్రజలకు కానీ. తెలంగాణలో కేవలం మరీ ముఖ్యంగా యువకులకు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.